ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కరివేపాకు కోడివేపుడు. మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? సండే అయితే చాలు చికెన్ తినాల్సిందే కదా కంపల్సరీ. అయితే ఈరోజు నేను ఎవ్రీడే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, నార్మల్ ఫ్రైస్ ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి ఈరోజు కొంచెం డిఫరెంట్గా కరివేపాకు కోడివేపుడు చేశానండి. చాలా బాగుంది, చాలా చాలా సింపుల్. ఫస్ట్ అయితే ఇలా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత చూసారా చిల్లీస్ ఇలా కట్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేయాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత చికెన్ని మంచిగా క్లీన్ చేసుకొని చికెన్ పీసెస్ అన్నీ మొత్తం వేసేసుకోవాలి. ఇలా ఒక 5 minutes మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి. అలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి. నేను ఈరోజే ఈ కరివేపాకుని కొన్నాను, ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేసేసుకొని కాసేపు ఉంచిన తర్వాత చూడండి ఆ కరివేపాకు స్మెల్ అనేది చికెన్కి బాగా పట్టేస్తుంది. పట్టిన తర్వాత కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకొని ఒక 10 minutes అయితే ఉంచుకోవాలి. కలర్ కోసం నేను కొంచెం కాశ్మీరీ మిర్చి పౌడర్ యాడ్ చేశానండి. స్టార్టింగ్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను, అది కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 minutes అయితే సిమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత జ్యూసీగా ఉందో, టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.